ఈడు కరుణాకర్ కూడా అంటాడు ప్రతి అంగము, ప్రతి అవయవము, ప్రతి అణువు పరమ పవిత్రం, మాకు పూజనీయమే. మళ్ళీ అంట ప్రతి అంగము, ప్రతి అవయవము, ప్రతి అణువు పరమ పవిత్రం, పూజ్యనీయమా. అసలు ఆ అంగం తెగిపడడానికి రీజన్ ఎవడ చెప్తాడు? శివపురాణం కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయము 1 నుంచి 52 శ్లోకాల్లో తాత్పర్యం చదువుతున్నా. దార్వణంలో కొంతమంది శివభక్తులైన ఋషులు నివసించేవారు. ఋషులు లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఋషుల యొక్క భార్యల వద్దకు శివుడు నగ్నంగా ఒంటి నిండా బూడిద పూసుకొని వచ్చాడు. శివుడు తన పురుషంగాన్ని చేత్తో పట్టుకొని వికృత చేష్టలు చేస్తూ ఉన్నాడు. అది చూసి ఋషుల యొక్క భార్యలు కొంతమంది భయపడ్డారు. కొంతమంది శివుడి వద్దకు వెళ్లి వాటేసుకున్నారు. మరి కొంతమంది శివుడి చేతులు పట్టుకొని సరస సల్లాపాలు ఆడుతున్నారు. ఋషులు ఇంటికి వచ్చేసరికి వారి యొక్క భార్యలు శివుడిని కౌగులించుకొని చూడండి చదువుతా శృంగార చేష్టలలో మునిగి తేలుతున్నారు. అది చూసి కోపించిన ఋషులు, ఏ అంగంతో అయితే కామ వికార వికృత చేష్టలు చేస్తున్నావో ఆ అంగం తెగుపడును గాక. అప్పుడు శివుడి యొక్క అంగము నేలపై పడినది. ఇదిరా శివుడి యొక్క అంగము వెనకాల ఉన్న స్టోరీ. అభిప్రాయం ఏంటి? ఎంత ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు? అది నాకు ఒక బూతి లాగా అనిపించింది.